ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను పోలీసులు హైకోర్టులో హాజరుపరిచారు. కంటోన్మెంట్ బోర్డు నిధుల వ్యవహారంలో సందీప్ సుల్తానియాను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని పోలీసులు హైకోర్టులో ఆదేశించింది. ఈ క్రమంలో ఉదయం సందీప్ సుల్తానియాను పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా అధికారులను పదే కోర్టుకు పిలిపించడం ఎంతో బాధాకరమని ధర్మాసనం పేర్కొంది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న సందీప్ సుల్తానియాపై ఎన్నో కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నాయని తెలిపింది. ఆయనపై ఉన్న అన్ని కోర్టు ధిక్కరణ కేసులు శిక్ష విధిస్తే ఆయన జీవితకాలం జైల్లోనే గడపాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను పోలీసులు హైకోర్టులో హాజరుపరిచారు. కంటోన్మెంట్ బోర్డుల నిధుల వ్యవహారంలో సందీప్ సుల్తానియాను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో ఉదయం సందీప్ సుల్తానియాను పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా అధికారులను పదే కోర్టుకు పిలిపించడం బాధాకరమని ధర్మాసనం పేర్కొంది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న సందీప్ సుల్తానియాపై ఎన్నో కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నాయని తెలిపింది. ఆయనపై ఉన్న అన్ని కోర్టు ధిక్కరణ కేసుల్లో శిక్ష విధిస్తే ఆయన జీవితకాలం జైల్లోనే గడపాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది.